ధర్మరాజు ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉన్నాడు. తన కాంతులతో అంధకారాన్ని దూరం చేస్తున్నాడు. ఆ ధర్మరాజు ద్రోణుడి వద్దకు వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు? ధర్మరాజు మదపటేనుగు వంటివాడు, వేగవంతుడు, పరాక్రమశాలి, కౌరవపై క్రోధం గలవాడు, పురుషోత్తముడు, మహావీరుడు. రణభూమిలో ఎంతోమంది వీరులను సంహరించాడు. అతడు సత్యనిష్ఠుడు. ఒంటరిగానే అతడు తన భయంకరమైన కంటిచూపుతో శత్రువులను భస్మం చేయగలడు. అతడికి ఆ శక్తి, అంత శక్తి ఉంది ఆయనకు. అతడు విజయాన్ని కోరుకుంటున్నాడు. లోకుల ప్రేమను ఆధారంగా పొందాడు. ఆ ధర్మరాజు ద్రోణాచార్యుడి వద్దకు వస్తున్నప్పుడు, ధనస్సును పట్టుకొని ద్రోణుడి ముందు నిలబడుతున్నప్పుడు మన సూర్యుడిలో ఎవరూ అడ్డుకున్నారు? భీముడు మహాకాయుడు, మహోత్సాహుడు, 10,000 ఏనుగుల బలం గలవాడు, ఘనకార్యాలు చేస్తాడు, సమర్థుడు. అతడు ద్రోణాచార్యుడిపై దాడి చేస్తూ ఉంటే ఏ శూరులు అతడిని అడ్డుకున్నారు? అర్జునుడు మేఘశ్యాముడు, మహారథి, పరాక్రమశాలి, భీకరమైన వజ్రాస్త్రాన్ని ప్రయోగించగల శక్తి కలవాడు. ఇంద్రుడిలాగా బాణవృష్టిని కురిపిస్తూ ఉంటాడు. తన ధనుష్టాంకారంతోనూ రథఘోషతోనూ దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ ఉంటాడు. భయంకరమైన మేఘంలాగా రణభూముల్లో కనిపిస్తాడు. అతని విల్లు మెరుపుతీగ వంటిది. అతడి రథికులు కారుమబ్బుల వంటివారు. అతడి రథఘోష ఉరుమల ధ్వనిలాగా ఉంటుంది. అతడి బాణాల ధ్వని వర్షపాత శబ్దంలాగా ఉంటుంది. అతడి శత్రువులను వధిస్తూ ఉంటాడు. వీరుల శరీరాలతో యుద్ధభూమిని నింపేస్తూ ఉంటాడు. గాంధీవాన్ని పట్టుకొని భీకరంగా గర్జిస్తూ రుద్రుడై ఉంటాడు. అతడు గ్రద్ద, ఈకల గలవి, బాగా పదును పెట్టుబడినవి అయినటువంటి బాణాలను దుర్యోధనుడి పైన నా సేన పైన ప్రయోగిస్తూ ఉన్నప్పుడు మీరంతా ఏమనుకున్నారు? ఆ కపిధ్వజుడైన అర్జునుడు బాణాలతో ఆకాశాన్ని దట్టగా కప్పివేస్తూ ఉంటాడు కదా. అప్పుడు ఆ అర్జునుడిని చూసి మీరు ఎలాంటి స్థితికి లోనై ఉన్నారు? అక్కడ జరిగినట్టుగా చెప్పాలా? అయినంతవరకు పాపం చెప్తున్నాడు ఆయన. అర్జునుడు పెద్దగా సింహనాదం చేస్తూ మీ వెంట పడినప్పుడు మీరు ఎలా ఉన్నారు? అతడి గాంధీవ శబ్దంతో మన సేన నాశనం అయిందే? అతడు తన బాణాలతో అధికంగా మీ ప్రాణాలను తీశాడా? వేగంగా వీస్తున్న గాలి మేఘాలను చెదరగొడుతుంది. అలాగే అర్జునుడు తన బాణాలతో మన పక్షంలోని రాజులను గాయపరిచి ఉంటాడు కదా. అవును, అర్జునుడి పేరు వింటూనే మన సేనల ముందు భాగంలోని వారు పారిపోతూ ఉంటారు కదా. అటువంటి గాంధీవిని యుద్ధంలో ఎవడు సహిస్తాడు? అర్జునుడికి సేనలన్నీ వణికిపోతున్నప్పుడు, వీరులంతా భయపడిపోతున్నప్పుడు మన ద్రోణాచార్యుణ్ణి ఎవరు రక్షించారు? అర్జునుడి యుద్ధంలో దేవతలనైనా జయిస్తాడు కదా. మృత్యువును ఎవడు పొందాడు? విశ్వక్సేనో యస్యంత యస్య యోద్ధా ధనంజయః అశక్యః రథో జేతుం మన్యే దేవాసురైరపి. యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉంటే, అర్జునుడు రథికుడై ఉంటే దేవాసురులు కూడా ఆ రథాన్ని గెలవలేరని నేను భావిస్తున్నాను. నకులుడు సుకుమారుడు, యువకుడు, అందగాడు, శూరుడు, మేధావి, నిపుణుడు, ధీమంతుడు, సత్యపరాక్రముడు. ఆ నకులుడు సింహనాదం చేస్తూ ఉంటే సకల సైనికులు బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏ శూరులు ద్రోణాచార్యుని రక్షించారు? సహదేవుడు మహావీరుడు, అమోఘంగా బాణాలను ప్రయోగిస్తాడు, సిగ్గు కలవాడు, అతడికి ఓటమి అనేది తెలియదు. అటువంటి సహదేవుడు కోపించి సర్పంలాగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అతడిని ఏ శూరుడు అడ్డుకొన్నాడు? వీరుడైన సాత్యకి సౌవీర రాజు యొక్క విశాలమైన సేనను మథించాడు. ఆయన ఓడించాడు. ఆయన కుమార్తె అయిన భోజను భార్యగా చేసుకున్నాడు. అంటే ఆయన కథ చెప్తున్నారు. ఆ సాత్యకి సత్యం, ధృతి, శౌర్యం,
నిర్మల బ్రహ్మచర్యం వంటి గుణాలు గలవాడు. అతడు బలవంతుడు, సత్యకర్మ, ఉదారుడు, ఓటమి తెలియనివాడు. రణరంగంలో అతడు శ్రీకృష్ణుడితో సమానుడు. అర్జునుడిని గురువుగా స్వీకరించి అస్త్రవిద్యను నేర్చుకున్నాడు. అందుచేత అస్త్రవిద్యలో సాత్వికి అర్జునుడితో సమానమైనవాడు. ఆ సాత్వికి ద్రోణుణ్ణి సమీపిస్తూ ఉంటే ఎవరు అడ్డగించారు? అతడు వృష్ణి వంశీయంలో వీరుడు, శూరుడు, సర్వధనుర్ధారుల్లోనూ శ్రేష్ఠుడు. అతడు అస్త్రవిద్యలోనూ కీర్తిలోనూ పరాక్రమంలోనూ పరశురాముడితో సమానమైనవాడు. శ్రీకృష్ణుడిలో 3 లోకాలు ఉన్నట్లుగా ఆ సాత్వికలో సత్యము, ధృతి, మతి, శౌర్యము, శ్రేష్టమైన బ్రహ్మాస్త్రము ఉన్నాయి. సాత్వికి అంతటి గుణాలు గలవాడు. అతడిని దేవతలు కూడా ఎదిరించలేరు. ఆ సాత్వికిని మన పక్షంలో ఏ శూరుడు అడ్డుకున్నారు? దృష్టద్యుమ్నుడు మహావీరుడు. అంటే ఒక్కొక్క డీటెయిల్గా అడుగుతున్నాడు. ఉత్తమ వంశంలో పుట్టాడు. నిత్యము మంచి పనులు చేస్తూ దృష్టద్యుమ్నుడు ఉంటాడు. యుద్ధంలో గొప్ప బల ప్రదర్శన చేస్తాడు. అటువంటి అతడు అర్జునుడిని మేలు చేయాలని కోరుకుంటూ ఉంటాడు. అతడు నాకు కష్టం కలిగించడానికే పుట్టాడు. అతడు యముడు, కుబేరుడు, సూర్యుడు, ఇంద్రుడు, వరుణదేవుడు వంటివాడు, మహారథుడు. ఆ దృష్టద్యుమ్నుడు భీకర సంగ్రామములో ద్రోణాచార్యుడితో తప్పకుండా పోరాడతాడు. ఆ పోరాటంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయడు. అతన్ని మనపక్షంలోని ఏ శూరులు అడ్డుకున్నారు? దుష్టకేతువు చేదీ దేశం నుండి ఒంటరిగా వచ్చి పాండవులను ఆశ్రయించాడు. అతడు ద్రోణుడి మీదకు వస్తుంటే మనలో ఎవరు అతడిని ఎదుర్కొన్నారు? కేతుమంతుడు అపరాంత గిరిద్వారంలో ధైర్యంగా నిలబడి దుర్జయుడైన రాజకుమారుని వధించాడు. ఆ కేతుమంతుడు ద్రోణాచార్యుడి మీదకు వస్తుంటే మన పక్షంలోని ఏ శూరులు అతన్ని అడ్డగించారు? శిఖండి ద్రుపదుడి కుమారుడు. అతడికి స్త్రీ పురుషుల యొక్క ఇద్దరి గుణాలు అవగుణాలు బాగా తెలుసు. ఆ శిఖండి యుద్ధంలో భీష్ముని మృత్యువుకు కారణమయ్యాడు కదా. ఆ శిఖండి ద్రోణుడికి ఎదురుగా వస్తుంటే అతడిని మనలో ఏ శూరులు అడ్డగించారు? ఆ శిఖండి ఇంకా ఉన్నాడు కదా. అందుకని అభిమన్యుడు గొప్పవాడు. అర్జునుడి కన్నా ఎక్కువగా మంచి గుణాలు గలవాడు. అస్త్రవిద్య, సత్యము, బ్రహ్మచర్యాలకు నిలయంగా ఉంటాడు. ఆ అభిమన్యుడు పరాక్రమంలో శ్రీకృష్ణుడు అంతటివాడు. బలంలో అర్జునుడు అంతటివాడు. తేజస్సులో సూర్యుడి వంటివాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. అటువంటి అభిమన్యుడు నోరు తెరిచినా మృత్యువులాగా విజృంభించి ఉంటాడు. అతడు ద్రోణాచార్యునికి మీదికి వస్తూ ఉంటే అతడు ఏ శూరులు ఆవిడని అడ్డగించారు? అతడు యువకుడు, శత్రువును సంహరించగల శక్తిమంతుడు. అతడు ద్రోణుడి మీద దాడి చేస్తున్నప్పుడు మీ మనసు ఎలా స్పందించింది? ద్రౌపదీ కుమారుడైన ఉపపాండవులు, నరోత్తములు నదులు సముద్రంలో కలిసినట్లుగా వారు రణభూమిలో ద్రోణుని మీదకి వచ్చే ఉంటారు కదా. అప్పుడు వారిని ఎవరు నివారించారు? ఆ ఉపపాండవులు 12 సంవత్సరాల పాటు నియమాలు పాటించారు. భీష్ముడి వద్ద అస్త్రవిద్యను నేర్చుకున్నారు. ఇక దృష్టద్యుమ్నుడి పుత్రులు క్షత్రంజయుడు, క్షత్రదేవుడు, క్షత్రవర్మ. వీరిలో క్షత్రవర్మ ఇతరులను గౌరవిస్తాడు. ఈ ముగ్గురిని ఎవరు అడ్డుకున్నారు? చేకితానుడు రణభూమిలో 100 మంది వీరుల కన్నా అధికుడు అని వృష్ణి వంశీయులందరూ భావిస్తూ ఉంటారు. ఆ చేకితానుడు ద్రోణుడి మీదకు వస్తూ ఉంటే ఎవరు అడ్డుకున్నారు? అనాదృష్టి అనే వీరుడు వృద్ధక్షేముడి కుమారుడు. అతడు యుద్ధంలో అన్ని అడ్రస్సులు తెలుసు చూడండి. మరి అతనికి అతడు యుద్ధంలో కళింగ రాజకుమారిని అపహరించి పెద్ద సాహసం చేశాడు. ఆ అనాదృష్టి ద్రోణుడి మీదకు దాడి చేస్తుంటే మనలో ఎవరు అడ్డగించారు? 5 కేకేయ సోదరులు ధర్మాత్ములు, సత్యపరాక్రమం గలవారు. ఎర్రటి కవచాలను, ఆయుధాలను, ధ్వజాలను ధరించుంటారు. ఇంద్రధనస్సు వంటి కాంతితో వెలిగిపోతూ ఉంటారు. వారు పాండవుల యొక్క పిన్ని కొడుకులు. ఈ వీరులు ఎప్పుడూ పాండవులకు విజయం కలగాలని కోరుకుంటూ ఉంటారు. వారు ద్రోణుని చంపడానికి వస్తూ ఉంటే వారిని ఎవరు అడ్డుకున్నారు? యుయుత్సుడు ధనుర్ధారులతో శ్రేష్ఠుడు, శూరుడు,
సత్యసంధుడు మహాబలుడై ఉన్నాడు. వారణావతంలో రాజులై యుయుత్సుడిని చంపాలని 6 మాసాలు పోరాడారు. అయినా కూడా అతన్ని చంపలేకపోయారు. అటువంటి యుయుత్సుడు ద్రోణాచార్యుని మీదకు వస్తూ ఉంటే అతన్ని మనలో ఎవరైనా అడ్డుకున్నారా? కాశీనగరంలో శ్రీ వ్యామోహంలో మునిగిపోయిన కాశీ రాజకుమారుని దృష్టద్యుమ్నుడు ఒక బల్లతో విశేషమైన బాణంతో వధించాడు. ఆ దృష్టద్యుమ్నుడు పాండవుల ఆలోచనలు అన్నిటినీ రహస్యంగా దాస్తూ ఉంటాడు. దుర్యోధనుడికి కీడు చేయటంలో ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటాడు. అతడు ద్రోణుని చంపటానికే పుట్టాడు. ఆ దృష్టద్యుమ్నుడు రణభూమిలో తప్పకుండా యోధులను చంపుతూ ఉంటాడు. అన్ని వైపుల నుండి మన సైన్యాన్ని చెదరగొడుతూ ఉంటాడు. అతడు ద్రోణుడికి ఎదురుగా వస్తున్నప్పుడు ఏ శూరులు అతన్ని అడ్డుకున్నారు? శిఖండి పుత్రుడు ద్రుపదుడి ఒడిలో పెరిగాడు. అస్త్రవిద్యను చక్కగా నేర్చుకొని ఎదిగాడు. అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడయ్యాడు. ఆ శిఖండి పుత్రుడు ద్రోణాచార్యుణ్ణి సమీపిస్తూ ఉంటే మనలో ఎవరు అడ్డగించారు? ఉశీనరుడి కొడుకైన శిబి ప్రధాన శత్రువులందరినీ చంపాడు. తన మహారథఘోషతో భూమిని ధ్వనింపజేశాడు. అది అశ్వమేధ యాగాలు చేశాడు. 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అన్ని చోట్లకు వెళ్ళి అందరినీ జయించాడు. ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకునేవాడు. రుచికరమైన అన్నపానాలతో విప్రులను సంతోషపెట్టాడు. కోరుకున్న దక్షిణలను విప్రులకిచ్చి సర్వమేధ యజ్ఞాన్ని చేశాడు. యాగ సమయంలో గంగా తీరంలో ఎన్ని ఇసుక రేణువులున్నాయో అన్ని గోవులను దానం చేశాడు. శిబి చేసిన కష్టసాధ్యమైన యజ్ఞాన్ని చూసి దేవతలంతా ఇలా అన్నారు, ఈ శిబి చేసినట్లుగా ఇలాంటి యాగాన్ని ఇంతకుముందు ఎవరూ చేయలేదు, ఇక మించట కూడా ఎవరూ చేయలేరు అని మెచ్చుకున్నారు. ఆ మాట నిజం. 3 లోకాల్లోని స్థావర జంగమ ప్రాణాల్లో శిబి తప్ప ఇలాంటి రాజు మరొకడు పుట్టలేదు. అంటే ఇసుక ఎంత ఉందో అన్ని గోవులు అని అర్థం ఏమిటంటే అన్ని లెక్కలేనన్ని గోవులు అని అర్థం. అంతేగాని అక్కడ వెళ్ళి ఇసుక పట్టుకొని ఎంచి చెప్పొద్దండి ఇన్ని గోవులా అండి. అంటే ఇసుక ఉండే గోవులుంటే దండిగా ఉన్నాయని అర్థం. ఒక్క శిబి తప్ప మరొక రాజు ఇంత భారాన్ని మొయ్యలేడు. లోకంలోని మానవులెవరూ కూడా శిబి మార్గంలో నడవలేరు. అటువంటి శిబి మనువుడై శైబ్యుడు. ఆ శైబ్యుడు నోరు తెరిచిన మృత్యువులాగా ద్రోణుడు ఎదురు వస్తూ ఉంటే అతడిని ఏ వీరుడు ఎదిరించాడు? మత్స్యదేశరాజు విరాటరాజు. ఆయన తన రథసేనతో ద్రోణుడి మీదకు దూసుకొని వస్తుంటే ఆయనను ఏ వీరులు అడ్డుకున్నారు? ఘటోద్గజుడు భీముడి సద్యోగర్భంలో పుట్టాడు కదా. అతడు వీరుడు, మాయావి, రాక్షసుడు, మహాబలవంతుడు. అతడంటే నాకెంతో భయం. ఆ ఘటోద్గజుడు ఎప్పుడు పాండవుల విజయాన్ని కోరుకుంటూ ఉంటాడు. నా పుత్రులకు అతడు ముళ్ళు వంటివాడు. ఆ ఘటోద్గజుడు ద్రోణాచార్యుని మీదకి వస్తూ ఉంటే ఎవరు అడ్డుకున్నారు? ఓ సంజయ, మీరు ఇంకా ఇటువంటి వీరులెందరో పాండవుల కోసం యుద్ధంలో ప్రాణాలు విడవటానికి కూడా సిద్ధమయ్యారు. వారు ఇంకా గెలవనిది ఏముంటుంది చెప్పు? ఇంక గెలవది ఏముంది? ఏది ఉండదు. వారన్నీ జయిస్తారు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు పాండవుల హితాన్ని కోరుకుంటూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ అటువంటి వాళ్ళు అని అర్థం. ఎవరు అడ్డుకుంటారు వీడిని అని ఎవరు అడ్డుకోలేదు. పాండవులకు ఆశ్చర్యంగా ఉన్నాడు. ఇక పాండవులకు ఓటమి ఎలా కలుగుతుంది? లోకానాం గురురత్యర్థం, లోకానాం గురురత్యర్థం, లోకనాథక సనాతనగ, లోకనాథక సనాతనగ, నారాయణో రణే నాథక, నారాయణో రణే నాథక, దివ్యో దివ్యాత్మకో ప్రభుః, దివ్యో దివ్యాత్మకో ప్రభుః. శ్రీకృష్ణుడు పరమగురువు, సనాతనుడు, లోకనాథుడు, దివ్యుడు, దివ్యాత్మకుడు. యుద్ధంలో అందరినీ గతి అయి ఉన్నాడు, అందరికి కూడా. ఆ నారాయణుడనే ఈ శ్రీకృష్ణుడు పండితులు ఆ శ్రీకృష్ణుడు దివ్యకర్మలను నిరంతరం కీర్తిస్తూ ఉంటారు. ఆత్మస్థైర్యం కోసం వాటిని నేను భక్తితో స్తుతిస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడు.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రోణ పర్వంలో మొదటి 10 అధ్యాయాల వరకు కూడా ధృతరాష్ట్రుడు ప్రశ్న పర్వము అని అనుకుంటూ ఈ 11వ అధ్యాయం ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు: ఓ సంజయ, శ్రీకృష్ణుడు చేసిన దివ్య కర్మలను గురించి చెబుతున్నాను విను. ఆ పనులను మరొకడు ఎవడూ చేయలేడు. ఆ గోవిందుడు గోపకులంలో పెరిగాడు. బాల్యంలోనే అతడు 3 లోకాలను ప్రసిద్ధి చెందాడు. ఉచ్చైశ్రవంతో సమానమైన బలం కలిగి ఉన్నాడు. యుద్ధంలో వాయువులాగా వేగవంతుడై ఉన్నాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో నివసించే కేశిని అనే గుర్రాన్ని వధించాడు. మరొకసారి ఒక రాక్షసుడు గోవులకు మృత్యువులాగా ఎద్దు రూపంలో వచ్చాడు. ఆ రాక్షసుడిని శ్రీకృష్ణుడు చిన్నతనంలో వట్టి చేతుల్లో చంపాడు. అలాగే కృష్ణుడు ప్రళంబుడిని, నరకుడిని, జంబుడిని, పిఠాసురుణ్ణి చంపాడు. యముడిలాగా ఉన్నటువంటి మురుణ్ణి కూడా చంపాడు. అదేవిధంగా జరాసంధుడి రక్షణలో ఉన్న కంసుడిని కూడా చంపాడు. అతడి అనుచరులను కూడా చంపాడు. కంసుడు భోజదేశానికి రాజు. అతడి తమ్ముడు సునాముడు సూర్యసేన దేశానికి రాజు. అతడు ఒక అక్షోహిణీ సేనకు అధిపతి. ఒకనాడు శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి ఆ సునాముణ్ణి సైన్యంతో సహా వధించాడు. దుర్వాస మహర్షి బ్రహ్మర్షి, ఆయన పరమకోపిష్టి. ఆయనను శ్రీకృష్ణుడు భార్యతో కలిసి ఆరాధించాడు. అప్పుడు దూర్వాసుడు ఎంతో సంతోషించి శ్రీకృష్ణుడికి ఎన్నో వరాలు ఇచ్చాడు. అలా కృష్ణుడు ఆయననే మెప్పించాడు. స్వయంవరంలో శ్రీకృష్ణుడు గాంధార రాజకుమారిని పొందాడు. అప్పుడు సకల రాజులు ఎదిరించారు. శ్రీకృష్ణుడు వారిని గెలిచి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో మరికొందరు రాజులు ఆ పెళ్లిని అంగీకరించలేదు. మేలుజాతి గుర్రాలలాగా ముందుకు దూకారు. వాళ్ళంతా శ్రీకృష్ణుడిని ఎదిరించి ఓడిపోయారు. శ్రీకృష్ణుడు ఉపాయంతో భీమసేనుడి చేత జరాసంధుడిని చంపించాడు. రాజసూయ యాగంలో ఛేది రాజైన శిశుపాలుణ్ణి పశువుని చంపినట్టుగా చంపేశాడు. శాల్వుడనేవాడు ఒక దైత్యుడు. అతడి రక్షణలో ఒక దైత్య నగరం ఉండేది. దాని పేరు శోభం. అది ఆకాశంలోనే ఉంటుంది. ఆకాశంలోనే తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరూ సమీపించలేరు. ఆ నగరాన్ని శ్రీకృష్ణుడు సమీపించాడు. దాన్ని ముక్కలు చేసి సముద్రంలోకి పడగొట్టాడు. అంగ, వంగ, కళింగ, మాగధ దేశాలను గెలిచాడు. కాశీ, కోసల, వాత్స్య దేశాలను గెలిచాడు. గార్గ్య, కరూష, పౌండ్రము మొదలైన దేశాలను గెలిచాడు. అవంతి దేశాలను, దక్షిణ ప్రాంతంలోని వారిని గెలిచాడు. పర్వత ప్రాంతీయులను, దశేరుకులను, కాశ్మీరులను జయించాడు. ఔరసికులకు, పిశాచులను, ముద్గలులను, కాంబోజులను జయించాడు. వాటధానులను, చోళలను, పాండ్యలను, త్రిగర్తలను, మాలవులను, దరదులను కూడా జయించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.